అసలు చూస్తానరా మందిన సంవత్సరాలకి ఏమైనా నా మీదనే కన్ను ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఎవరి కన్నా అయితే లేదు. అయినా చూస్తుంది కానీ అది నేను చేసేదేమన్నా దొంగతనం లంగతనం. నా పని నేను చేసుకుంటాను. ఏదో సొమ్మన్న తింటానన్నా ఇల్లేమో గిట్టున్నది నేనేమో గిట్టున్నా అనుకుంటాను కావచ్చు లోకం. ఏం చేయాలి? ఆ రాజుగానికి ఉంటే ఆఖరికి గది రాసిచ్చిండు. ఉండంగా ఇది ఇస్తా అది ఇస్తా అక్కడి ఇస్తా ఇక్కడ ఇస్తా భూములు ఇస్తా జాగలు ఇస్తా బంగుళాలు ఇస్తా భావంతులు ఇస్తా అని ఇక ఆఖరికి రేకుల షెడ్ ఇచ్చిండు. ఏదో ఒకటి ఇంత నీడైతే దక్కించుకున్నా. నేను పోతున్నా కానీ కాంతి ఉన్నదో మరి. అయినా అదెటు పోతుంది? పోయి వచ్చే ఇంకెటన్నా పోయేది ఉన్నదా? ఇటు పోకుంటిగా దుకాణమే పెట్టే దీని చల్లగా ఉన్న ఏమో దుకాణం అని పెట్టింది. రానోడు లేడు పోనోడు లేడు. పోతే మళ్ళా తిరిగన్నా రారు. ఆనే గంటలు కూర్చుంటారు. దీని దుకాణం చల్లగుండా వాళ్ళకి ఏం చూపెడుతుందో ఏమో. వచ్చినోడల్లా అటేటు అడుగు పెట్టాడు. ఇక ఆనే బండలు వాతకపోతారు. చూస్తా నేను కూడా పోయి ఎట్లున్నదో దాని సంగతి, దాని దుకాణం సంగతి. అయిపోయినా నేనంటే ఎటే కొమరి ఎటా పోతావు? పొద్దుగల ఎటు పోతానవే? దుకాణం తెరిచిందని పోతానవా? అనే దుకాణం ఏడ తెరిచిందని పోతానవే? ఇప్పుడు నీ దుకాణం ఏందో నువ్వేందో నాకు దొరకకపోతా అరే అప్పుడు చెప్తా నేను అంటే ఏందో. పోంది ఏందిరా నీ నోట్యం అన్నవాడ బాడుకావు ఉడుకను కుడుమోలు ఉన్నావు. నీకేమైందిరా? నేను ఎటన్నా పోతా ఎటన్నా వస్తా నీకేం అక్కరరా? ఏవో కొమరికి అని మాట్లాడుతున్నావు. నీ నోట్ల 3 బజార్ అక్కడి దుబ్బపోయా కదరా. బొడ్డు కోసి బొందరేసినావు రా బాడుకావు. ఏనడన్నా నీ చేత ఏమన్నా ఎరికైనారా? నీ పెండ్లని అనుకుంటున్నావారా? నువ్వు ఉంచుకున్నదని అనుకుంటున్నావు రా బాడుకావు. నిన్ను ఎత్తుక కట్టకపోను ఎట్టున్నాడు చూడు కూరబారి ఉన్నట్టు. నీ దినాలుగాను ఎటన్నా పోతా నీకేమక్కారా? దుకాణం గికాణం అంటాను. ఏమన్నా చేతిలో పెట్టినావు రా పాటమని. నీ అపకేషన్ నీ నోట్ల దుమ్మువాడ ఎట్టున్నాడు చూడు బాడుకావు. ఇంకోసారి అట్లా పిలిచావనుకో 3 బజార్ కాడికి పిలిచి తోపిస్తా ఏమనుకుంటాను. మళ్ళా నువ్వేమనివిరా నన్ను అడుగుటానికి? ఎటు పోతాన్నావు అని అంటున్నావు. ఎటన్నా పోతా నా మోగనివా నువ్వేమన్నా? లేకపోతే నన్ను ఏమైనా ఉంచుకున్నావా? నీకు గంతున్నా అది నీకు గంతుంటే గిట్టేందుకు తిరుగుతూ బజార్లో పోటీ ఏమన్నా రాజన్న కిడిచిపెట్టిన కోలాలు తిరిగినట్టు తిరుగుతువా? ఏదన్నా పని చేసుకొని బతుకుదు. బండోలు ఉన్నావు నీ బండని గారికి పొద్దుగాల ఎవల మందలియాలి దానికి తెలియదారా? జ్ఞానం లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఇజ్జత లేదు, మానవు లేదు. నీ చెత్తకు చెదలు పట్ట కదరా. ఎట్టున్న చూడు నీ చెత్త. ఎవరైనా ఎట్లా మందలియాలనేది తెలుసుకో. చెత్త పెంచిన ఇంతగానం బుద్ధి ఎరగకపోయా నీ బుద్ధి గాను. ఎటన్నా పోతా ఏమెక్కరా నీకు? పోయిన పని అవుతుందో లేదో ఈ 4 అక్కలు గుంజ ఎటు పోతాన్నావు అంటాండు. ఏటో పోతా ఊరికే పోతా పల్లెకే పోతా కూసుండ పోతా ముచ్చట పెట్టబోతా ఏమిటికన్నా పోతా నీకేమిటికిరా? ఈ నాకు సిగ్గుమానం లేకపోయా. దీంతో నీ పడరాని మాటలు పడబడితే నేను నిన్ను దొరకబడితేనే ఈ మాటలకైనా దొరకబడితేనే నిన్ను అంత మాట ఇవాళ కూడా ఉందో లేదో ఇది రోజు తిప్పించుకుంటుంది దీని ఇంటికి. దీని ఇల్లు పాడుగాను పైసలు తీసుకపోయి ఎన్ని రోజులు అవుతున్నాయి, ఎన్ని దినాలు అవుతున్నాయి. దీన్ని బొంద పెట్టా ఇవాళ ఎట్లనైనా దాన్ని దొరకబెట్టాలి. ఇదానికి అంట పడుతుంది కదా ఈ పైసలు అడుగుతుంది కావచ్చు. ఎట్లా చేసి తప్పించుకోవాలి. ఇవాళ దొరికింది ఎటు తప్పించుకొని పోతున్నావే? ఏందేమో ఇటు పైసలేవేనాయి? ఏం పైసలే? 10 లక్షలు. నువ్వు గాంగిచ్చినావు 10 లక్షలు నీకే ఉన్నాయి. నువ్వు ఇత్తనే తీసుకున్నా బాగానే తీయి. అవునే గివునే అని మాట్లాడుతున్నావు. నీకంటే చిన్నదా నా పెద్దదాన్నే? ఓ ఈడికిలు విచ్చులేదు ఏం లేదు. మీ మోకాలు బోరవడ కదనే. అప్పుంటే ఏడబడతానే అడుగుతావే. నీ అప్ప ఆగులబోను ఇక తీర్వనా? అట్నే ఉంటాయే. అబ్బో ఇది గాంగిచ్చిందట నేను గాంగ తీసుకున్నానట లోకం మీద. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారో లేరో
ఏ పాట నువ్వు ఇచ్చినాయి మా అంటే 10 లక్షలు గంతే కదా నువ్వే ఉన్నావు ఇక మా తీరుతుంది అవి నేను తాగి 2 పోసినంత కాదు ఎరికేనా 2 పోసినంత కాదు ఎరికేనా నేను టిఫిన్ చేసినంత కాదు మీరు రిచ్ కిడ్ కదా నేను నా ఇంటికైతే బుచ్చగానికి అచ్చగానికి వేసినంత విలువ కాదు నువ్వు ఇచ్చిన 10 లక్షలు అబ్బో 10 లక్షలు ఏడ దొరుకుతా అనే అడుగుతాంది ఇజ్జత్ తీసినట్టు మానం తీసినట్టు ఎన్నడు చూడలే రూపాయల ముఖం చూస్తే గిట్లేందుకు ఉందువు ఆగే అంటుంది దొంగనాయే నేను లంగనాయే ఊరికి పెట్టిపోతాను నానే ఇల్లు బిక్కొని పోతాను నానే ఈ ఊళ్ళో నాకు పసారం లేదా అబ్బో ఆడిదంటే ఆడిదే పే అంత ఇడిదే అని మంచిగానే ఉన్నావు మాడి ముఖం ఇడుపుగాలు పెట్టుకొని మాడి ముఖం ఇడుపుగాలు పెట్టుకొని మళ్ళీసారి ఇట్లా అడిగినామనుకో అమ్మ నీకు అప్పెక్కడిదే నువ్వు నాకు కాదం పెట్టి ఇచ్చినావే అవునే ఏదో మర్యాదకు నాకు అక్కడ ఉన్నదంటే ఇచ్చినావు నేను ఇయ్యనా అప్పిచ్చిన దాన్ని పెట్టుండాలే అమ్మ ఇచ్చేదాకా చూడాలి మళ్ళా ఎరికేనా లేకపోతే ఊకుండేది లేదు ఏడికి వాళ్ళ ఆడికి కొడతా మళ్ళా అవునే నీ మొగుడిని దుబాయ్ పంపించి ఇటు అందరితోటి గొలుగుతుండవు నా తెలియదు అనే నీ సంగతి నా పైసలు నాకు వాడే నా పైసలు నాకు ఇచ్చినాక నేను ఎందుకు పడతానే ఇదివ్వండి నువ్వు చేసుకున్నావే ఇవన్నీ నీ దినాలు గాను అప్పుడేమో కాలు మొక్తా దండం పెడతా ఇవ్వా అయ్యా అనుకుంటే నా దగ్గరికి నా మొగుని దగ్గరికి వచ్చి తీసుకున్నావు పైసలు పడేసినాక నీకు నాకేం సుట్టారు ఇకవే నీ అవ్వని పైసలు 10 లక్షలు నాకు పడే 2 ఏళ్ళు అవుతుంది మిత్తి లేదు పైసలు లేవు అసలు లేవు నిన్ను బొంద పెట్ట నీ బొంద మురుగా ఎటు పోతానవే మా తాత ఉన్న నగలు వేసుకొని టిప్ టాప్ రెడీ అయిపోతాను ఎటు పోతా నీకేందే గింతంతలేవు ఎటు పోతాన్నవే అని అడుగుతానవు ఎటో పోతా ఎటో వస్తా ఎటు పోతాంది ఎటు వస్తుందని కావాలి కాసుకుంటుంటాను అరే ఇళ్ళల్లో అందరూ ఇంతంత దానికి నేను ఎటు పోతానో చెప్పాలట గంతంత దానికి నేను ఎటు పోతానో చెప్పాలట అబ్బో మంచిగానే ఉన్నారు ఎక్కడేం పని లేదు ఎక్కడేమోడని ఏమన్నా పని ఉంటే మంచిగుండు పని ఆ పాట చెట్టు నీడలు కాచుడు ఆ చెట్టులో పోయేటోళ్ళు చూసుకుంటుండు పేర్లే పెట్టుడు ఏం పని ఉన్నది ఎటో పోతా ఎటో వస్తా ఎందుకే అయ్యా తవ్వలవలసినావని అడిగిన తొవ్వలగలపోతే ఎక్కడ అడవిలో కలవాలా ఇంకా నేను తొవ్వంటి పోతే తొవ్వలగలపోతే ఏడగలుగుతానే అబ్బో పీట చిన్నగా కానీ పీకుతాంత బూరే అన్నట్టు చిన్నగా లేవేమని మాటలో చూస్తే గింతంతనే ఉన్నావు కానీ అయ్యో పలకరిద్దామని పలకరించిన ఎందుకు గతకరానికి రాబట్టి మా పలకరించడం పో నీ పలకరింపులు మంచిగానే ఉన్నాయి కానీ పో పెట్టినట్టున్నాయి నీ పలకరింపులు మంచిగానే ఉన్నావు పో మొగడు ఎక్కడిదే నాకు ఇది ఒకటి చేయించింది ఇది ఒకటి చేయించింది ఎవడో చేపిస్తాడు నాకు నా మంచితనాన్ని చూసి అందరు ఊరంతా అరుచుకుంటారు అయిపోయాను నేనంటే నా సొంటలకు మొగలు కూడా ఉంటారా పని ఉన్నది పోతా చూడు ఎంత సోకులు పడుతుందో వాడికి దీనికి ఇంత అవసరమా ఏడికి పోతుందో నాకు తెలుసు కదా ఎవరికి తెలియకున్నా కూడా పోయేదేమో అక్కడికే అబ్బా చూడు ఎంత రెడీ అయ్యి రగలన్నీ పెట్టుకొని పోతుంది దినేశాలు చూడు పొద్దుకి గేళ్ళు అయితే ఇంకెవరు రత్తలేరు కదా కళ్ళు తాగటానికి ఇలా కాకుండా రేపన్ని ఇత్తరాని ఇంత ఆశ కమ్ముతాను కానీ ఉద్దరకు లేకపోతే ఇక్కడ ఒక్క బాడకా కూడా ఉద్దరు చెప్పదు నేను తాగుతున్న వాళ్ళ మన్ను అందరు తాగుతారు పోతారు ఉద్దర పెడతారు పైసలు అడుగుతానేమో ముఖం సాటుకు పెట్టుకొని పోతారు ఏదో అట్లా బతుకుదేరు అట్లా పెట్టుకున్నా కానీ లేకపోతే గీదంతా నాకే ఉడుతుంది భగవంతా అబ్బో మొక్కలు చల్లగా ఉండ 3 రోజులు అవుతుంది మొక్కలు నొప్పులు ₹1 వేసి చేతుల అక్కలో మొక్కలో ఇంత పాలల్లో నీళ్ళు కలిపినట్టు కళ్ళు ఇంత నీళ్ళు కలుపుకుంటూ అమ్ముతాన్న ఎవరు అది చేస్తలేరు కానీ తాగబోతు మూడ కొడుకులు ఈ ఎండాకాలం దినం బతుకుడు కట్టమే ఉన్నది ఇక అత్తది ఇక ఊరి మీద తిరిగే సామెతి ఊరల్ల సామెతి అంటే దేశగాళ్ళ దొరస అని
బాగా కొడుతుంది. అబ్బా కాంతక్క ఏమంత చిన్న పోయి కూర్చున్నావు ఏందక్క? ఏం బాధ జరిగి చెప్పరాదు. ఏం చేయమంటవే, అందరు అత్తారు పోతారు కానీ ఎవడు పైసలు ఇస్తలేడు. అత్తన్న పోతన్న వారు అవశీలక అన్నట్టు అత్తుడు తాగుడు పోడే కానీ ఒక్కడొక్క రూపాయి ఇచ్చింది లేదు. నేనేమో అక్కడ ఆంటీ దగ్గర ఉద్దర పెట్టి తెచ్చుడు కాబట్టి ఏదో ఎండాకాలం తిని వెట్ల బతుకోవడానికి ఇది ముంగటేసుకున్నందుకు 4 రూపాయలన్నీ చేతులు సంపాదించలేకపోతున్నాని ఆలోచన పడుతుందని. నీ లెక్క నగలు నాడాలు దిగేసుకొని ఉంటే మంచిగా ఈ వైట్ దగ్గర నల్ల ఊసలది ఉన్నది ఏమున్నది నా వెళ్ళ. అయ్యో నా నగల మీద పడ్డాదా నీ కన్ను? నీకు దాకినోడే నాకు దాకే, నీకు దాకినోడే నాకు దాకే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎరకలేని బాగోతామా? నాది నీకు ఎరకలేదా, నీది నాకు ఎరకలేదా? ఇద్దరిది ఒక్కటేనాయే. ఏదో నా బతుకు గిట్టున్నది, నీ బతుకు గట్టున్నది. అయినా నువ్వు అప్పటోళ్ళు ఉన్నవా అక్క? మంచి ఎగురు పెట్టినట్టు అయినావు. చెట్టు ఎగురు పెట్టినట్టున్నది ఈ సంసారము, నువ్వు నీ దుకాణము. చెట్టు ఎగురు పెట్టినట్టున్నది ఈ సంసారము, నువ్వు నీ దుకాణము. అప్పుడు గింతంత పందిరి అట్టి పరద కట్టుకొని ఉన్నావు. ఇప్పుడు చూడు మంచి గుడి చేసుకున్నావు, ఇంత దుకాణం పెరిగింది. ఆచిటోడు అత్తాడు పోయేటోడు పోతాడు. పెద్ద ప్లానింగే. ఇత్తలేరా? అత్తాండు పోతాను కానీ ఎవడు రూపాయి ఇస్తలేడు. అద్దాల బంగులా అని చెప్పినట్టు చెప్పబడితివి. ఉత్త 4 కంక కట్టలేసి అట్లా గుడిసోలు వేసుకున్న సల్లాగా ఎండాకాలం తినమని. ఏ కట్టెలైనా నీ నీడ గట్టిగా ఉన్నది నాకేమున్నది. ఏదో ఇంత రేకుల నీకెందుకు నీడ లేదే? నువ్వు ఉందామంటే ఏ నీడలైనా ఉండొచ్చు, కానీ నీకు బాగా బలి పచ్చి ఈడికెళ్ళి ఆడుకోతావు, ఆడికెళ్ళి ఇంకొక ఆడుకోతావు. నాకు ఉన్నదే గీ నీడ. ఒక్క కాడు ఉండేదాన్ని అని కెరకలేదా? మా ఎరికే అందుకనే ముదుగాలు మురుమురికి ఇస్తే ఆగుల గంగల వేయింది ఊరాని మళ్ళీ ఎవరికో ఇచ్చినాక మళ్ళీ ఆడికెళ్ళి వేసి వచ్చినావు కదా. నాకు తెలియదు అని గుణం కానీ మరి పైసలు ఇస్తావా? ఎవరు రోజు ఇదే పాఠం చెప్పుడైతుంది. మా ఇత్తి ఇయ్యనా పైసలు ఇవ్వకుండానే ఇక పోతానా ఏమన్నా ఊరు వీక్కొని రాగా గదేవతో గట్టిన అడిగింది. పైసలు ఇస్తావా అయ్యవా ఏం ముచ్చెత్తాను ఇది. పని అయినాక పైసలు అడగద్దా? మరి ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు నాకైతే ఉత్తగా వస్తాను. నేను తెచ్చిన కాడ అడుగుతలేడు నన్ను. మా ఇత్తం ఇయ్యమా? ఇక గదేవత గట్టిన అడిగింది, గిదేవత గట్టిన అడిగింది అంటే తింపులాట తీరుతాం పోతే ఇంకులాట ఎంబడి పడ్డట. తింపులాట చీకులకు సోకులకు దండలు నగలు గాజులు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ పైసలే లేవు. వాళ్ళు ఏందే ఆడతాను ఒక ఇంకెద్దోలే. ఎట్లా ఆడతానో నాకెడికెళ్ళి వస్తానేమో నాకెరక. రాత్రి పగలు కట్టపడితే వస్తానే అటుగా వస్తాయి నీడకు మంటనే. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను నీడకు. ఏమో ఇక వెళ్ళేపోతా నాకేంది కానీ ఎండ బాగా కొడుతుంది. ఎండలు పడొచ్చినా జర ఒక సీసీ మా ఇత్త పైసలు ఇవ్వపోతే ఇటు పోతాయి. రాసుకుంటలేవా? లెక్కే ఉండే. మరి ఈ వరకైతే బోను కాలే అమ్మలాడి. కనీసం 10 ఇచ్చకాడ 5 అన్ని. ఎవడన్నా తాగొద్దు ముండకొడుకు వస్తే కొంటడేమో భోజనం చిత్రం చూస్తే ఎవడు అత్తలేడు. ఆ వైకేపు మొక్క ఒక లైన్ కొద్ది వేయర్రు ఆడ అడ్డు చూపుతారేమో. మరి అత్తరుగా వచ్చని చూస్తాను. ఇలా గుడాలు లేవు, మన్ను లేవు, కారలేవు. అయ్యో నేను అట్టిగా నచ్చిన చూసుకుంటా ఏమైనా తినేటివి ఉంటాయని. లేకపోతే రాంగ్ ఏమైనా తెచ్చుకుంది. ఇలా దానికి ఏం పుట్టిందో అది రాలేదా? మరి అట్టుగానే అత్తే నాకు ఇక్కడ ఏమి ఇస్తావు? బోనే కాలే ఉత్తగానే పోసి నేను బోనే పెట్టుకోవాలి. ఇట్లా ఎవడన్నా ఆడొచ్చినాక ఇచ్చేవు. ఎవడన్నా అత్త అంత దగ్గర 10 5 అడిగి నాకు మా ఇత్త ఇక ఇచ్చింది పోసేటట్టు. ఇంకంతమ్మా తీసేసుకో. వచ్చినా పటేలా రా కూర్చో. ఇక పటేలు వస్తేనే పచ్చబడుతుంది నాకు ఎరకలేదా? అంటే 500 నోట్లు బాగానే ఉన్నాయి పటేల్ జేబులో. గిరాకీ అవుతుంది కానీ